సో సో జావా స్క్రిప్ట్ మనకు జావా స్క్రిప్ట్ లో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రెడ్యూస్ మెథడ్ అని ఒక ఫెసిలిటీ ఉంది. అది కూడా ES6 లోనే ఉంది. సో it is primarily used for working with arrays and accumulating సింగిల్ వాల్యూ, ఒక సింగిల్ వాల్యూని అక్యుములేట్ చేయడానికి విత్ అరేస్. అండ్ ఆల్సో ఇది మనము ఒక అర్రే మీద కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మీద కానీ మనం దీన్ని వాడచ్చు అనమాట. అర్రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన దగ్గర ఒక అర్రే ఉందనుకోండి. ఆ అర్రే సమ్మేషన్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, మామూలుగా దాన్ని మీరు ఇంతకు ముందు చేశాను కదా ఒకసారి, సమ్ ఒకటి చేసి ప్లస్ ఆపరేటర్ చేసి. సో యాక్చువల్ గా అదే విధంగా మనం రెడ్యూస్ తో కూడా చేయొచ్చు. రెడ్యూస్ లో కూడా వీ కెన్ ఏబుల్ టు ఇటరేట్ ఆన్ టాప్ ఆఫ్ అన్ అర్రే. అండ్ ఆల్సో మనం అర్రే మీద దాన్ని చేయొచ్చు, ఆబ్జెక్ట్ మీద కూడా దాని అక్యుములేషన్స్ ఏమన్నా ఉంటే చేయొచ్చు అనమాట. రెండు విధాలుగాను మనం వాడచ్చు. మామూలుగా ఐ మీన్ ఆబ్జెక్ట్ లో అయితే ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ తీసుకొని ఆ ఎంట్రీస్ ఈచ్ ఎంట్రీకి వెళ్ళి దాని యొక్క అక్యుములేటెడ్ రిజల్ట్ తీసుకుంటా ఆ వాల్యూని చేస్తాము. ఇక్కడ ఇక్కడ అర్రే వాట్ ఎవర్ ఫస్ట్ మనం అర్రే నుంచి డిస్కస్ చేద్దాము. నంబర్ టూ నంబర్ టూ అనేది నాకు ఒక అర్రే డాట్ రెడ్యూస్ అక్యుములేటర్ అండ్ ఆల్సో కరెంట్ నంబర్. సో ఇది ఆల్ ద టైమ్ అక్యుములేట్ ఐ మీన్ జస్ట్ లైక్ array ఫంక్షన్ అన్నమాట. ఈ ఐ మీన్ ఇన్నర్ గా నేను ఒక array ఫంక్షన్ నేను పాయింట్ చేసినప్పుడు ఇక్కడ ఈ అక్యుములేటర్ దాని తర్వాత కరెంట్ నంబర్ అనేవి ఈ అర్రేకి పాయింట్ అవుతాయి. ఈ అర్రే అనేది ఏంది, నంబర్ టూ కదా. సో చూపిస్తాను ఫస్ట్. సో ఇట్లా మనం చూస్తే అక్యుములేటర్ అంటే అరేలో ఉండే వాల్యూ. చూపిస్తాను. తీసేసినట్టు సో చూసినట్లయితే console.log. సో చూడండి ఇక్కడ ఈ అక్యుములేటర్ అనేది ద నెక్స్ట్ వాల్యూస్. ఓకే, 0 అండ్ 2 అండ్ ఫస్ట్ అక్యుములేటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గో అండ్ యాడ్ అన్నమాట. యాడ్ అయ్యింది 3 + 3 అగైన్ 6. ద నెక్స్ట్ వాల్యూ వచ్చి 4, 6 + 4 10. ఓకే, అట్లా అది యాడ్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. సో మీకు ఇక్కడ మనం చూస్తే దీని యొక్క ఫైనల్ రిజల్ట్ 15 వస్తుంది. బికాస్ 1 + 2 + 3 + 4 10, 10 + 5 15. ఓకే, సో ఈ విధంగా దీని ఇనిషియల్ వాల్యూ, అక్యుములేటర్ యొక్క ఇనిషియల్ వాల్యూని మనం రెడ్యూసర్ లో ఒక
నెక్స్ట్ పారాబోలా పెట్టుకుంటాము. సో అక్యుములేటర్ ఇనిషియల్ వాల్యూ వచ్చి 0 అవుద్ది, ప్లస్ కరెంట్ నెంబర్ ఆల్ ద టైమ్ కరెంట్ నెంబర్ ఆల్ ద టైమ్ యాక్చువల్గా నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ అవుద్ది. దీని యొక్క రిటర్న్ వాల్యూ ఎప్పుడు కూడా ఇక్కడ మనకున్న రిటర్న్ వాల్యూ ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూ అవుద్ది అనమాట. దీని యొక్క ఈ ఫస్ట్ పెరామ్ యొక్క యూనో ఇనిషియల్ వాల్యూ పక్కన ఉన్న 0. ఓకే. సో కరెంట్ నెంబర్ ఎప్పుడు అది ఆ అక్యుములేటర్ ని రిమెంబర్ చేసుకొని నెక్స్ట్ అండ్ నెక్స్ట్ యాడ్ చేసుకుంటా వెళ్ళి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మామూలుగా ఈ రెడ్యూస్ అనేది అర్రేకి ప్రైమరీలీ మనం అర్రేస్ మీద వాడతాము. ఆబ్జెక్ట్స్ మీద మనం ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ తీసుకొని దాని యొక్క కీస్ వాల్యూస్ ని అక్యుములేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఒకవేళ అదే విధంగా ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ లో వచ్చి A:1, B:2, C3, D4 అని నేను ఇచ్చుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఆఫ్ ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అంటే ఈ A1 అవన్నీ వస్తాయి, చూపిస్తాను. సో మనకు ప్రతిసారి ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనేది A:1, A1, B2 ఉన్నాయి కదా, C3, D4 ఓకే. అవి అవి ఇండివిజువల్ గా మనకు రీడ్ అవుతాయి. ప్రతిసారి అది రీడ్ అయినప్పుడు ప్రతిసారి సపోజ్ A,1 ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, ఆ A,1 అనేది అర్రే, దీని యొక్క అవుట్పుట్ యాక్చువల్ గా అర్రే అవుద్ది. A,1 అనేది దీనికి ఈ రెడ్యూసర్ కి పాస్ అయ్యి మనం పాస్ అయ్యి మనకు అక్యుములేటర్ లో దీని ఇనిషియల్ వాల్యూ ఇట్ విల్ బి 0, కీ అండ్ వాల్యూ, దీని యొక్క కీ ఏంది, వాల్యూ ఏంటి. సో దాన్ని మన దాని కీ వచ్చి 0 అవుతుంది, వాల్యూ కీ వచ్చి 1 అవుతుంది, వాల్యూ కూడా 1 అవుతుంది. బికాస్ సెకండ్ ఇక్కడ మీరు చూసారంటే కీ, దీని యొక్క కీ వచ్చేసి 1 యొక్క కీ ఎంత, 1, వాల్యూ వచ్చి 1. దీని యొక్క వాల్యూ కీ ఎంత, 1, వాల్యూ వచ్చి 2. ఆ విధంగా మనం anyhow we are not going for the key, we are taking only the value, accumulator plus value అని ఇచ్చి ఆల్ ద టైమ్ మనం దాన్ని అక్యుములేట్ చేసి రిజల్ట్ తెచ్చుకుంటాము. ఇప్పుడు ఇక్కడ అక్యుములేటర్ 0 అని ఇచ్చారు కదా స్టార్టింగ్ ఇనిషియల్, అది ఇండెక్సా? ఇండెక్స్ కాదు, ఇనిషియల్ వాల్యూ. సో ఇనిషియల్ ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఆబ్జెక్ట్ 1, దాని అవుట్పుట్ వచ్చి A,1, B,2 కదా. అట్లా స్టార్టింగ్ ఫస్ట్ వాల్యూ ఇట్లా స్టార్ట్ విత్ A,1 కాదా? నాకు అది కొంచెం కన్ఫ్యూజ్. అవును, ఫస్ట్ టైం ఇక్కడ ఏమొస్తుంది, ఇవి ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అంటే అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, లైక్ ఎవ్రీ అర్రే, ప్రతి అర్రేకి స్టార్ట్ అవుతుంది. దీన్ని A,1 ఫస్ట్ A,1 వస్తుంది. వచ్చినప్పుడు మనకు అక్యుములేటర్ వదిలేయండి, వాల్యూ వచ్చి 0. ఓకే. 0 ఉంటుంది, అండ్ ఓకే. వాల్యూ వచ్చి 1 అవుతుంది. ఓకే. ఓకే. వాల్యూ వచ్చి 1 అవుతుంది. దీని సెకండ్ ఎంట్రీ ఏముంది, B,2. B,2 వచ్చినప్పుడు మళ్ళీ ఈ అక్యుములేటర్ రిమెంబర్ చేసుకో ఉంటుంది కాబట్టి
దాని యొక్క వాల్యూ 1 ఉంటుంది. అగైన్ ఇక్కడ నాకు వాల్యూ 2 2 వస్తుంది. అవుతుంది. ఓకే. మళ్ళీ అక్యుములేటర్ మళ్ళీ అది రిమెంబర్ చేసుకోంటుంది. 3 అవుతుంది. సో రిమెంబర్ ఉంటుంది. మళ్ళీ 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు ఓకే. అలా ఈ ఆబ్జెక్ట్ ఎంట్రీస్ ఎండ్ అయ్యేదాకా వెళ్తుంది. D,4 దాకా వెళ్తుంది. D,4 వచ్చినప్పుడు దాని రిజల్ట్ వచ్చి 10. దాని రిజల్ట్ ఇక్కడ వచ్చింది 10. ఓకే. సో ఆ విధంగా రెడ్యూస్ ఆబ్జెక్ట్ మీద నంబర్స్ అరే మీద మీద. వర్క్ నంబర్స్ నెంబర్ అరే మీద వర్క్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అరే డాట్ ఫ్రమ్ ఐ థింక్ సపోజ్ ఫస్ట్ ఈ లైన్ డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి సపోజ్ మీరు ఒక అర్రేలో ఏదైనా డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయాలనుకోండి. అప్పుడు న్యూ సెట్ అని మనం జావా స్క్రిప్ట్ లో వాడతాము. సెట్ ద్వారా మనం ఏం చేస్తామంటే వి విల్ ఎలిమినేట్ ద డూప్లికేషన్ ఇన్ అర్రే. ఓకే. సపోజ్ దాని యొక్క వాల్యూస్ నేను ఫెచ్ చేయాలనుకోండి. ఆ అరేలోని వాల్యూస్ నేను ఫెచ్ చేయాలనుకున్నప్పుడు నేను అరే డాట్ ఫ్రమ్ అనేది ఇట్ విల్ రిటర్న్ ఏ అరే ఓన్లీ. దీని యొక్క ఇది రిటర్న్స్ అరే. దాని తర్వాత and also it will fetch the value array from fetches the values of an array just like copy anamata. We are copying the array to other array. Okay. మామూలుగా మీకు అరే లో కాపీ ఉంటుంది కదా. One second. సో అరే ఫ్రమ్ అంటే జస్ట్ లైక్ అండ్ కాపీ. ఓకే. సపోజ్ మీరు స్ప్రెడ్ ఆపరేటర్ తీసుకొని అలా అన్నా చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా అరే డాట్ ఫ్రమ్ తీసుకొని ఒక అర్రే వాల్యూస్ ని ఇంకొక అర్రేకి కాపీ చేయొచ్చు. ఓకే. 2 ఫంక్షనాలిటీస్ ఐ మీన్ ఒకేలా ఉంటాయా? ఏ 2 ఫంక్షనాలిటీస్? స్ప్రెడ్ ఇది స్ప్రెడ్ ఓన్లీ ఎంట్రీస్ తీసుకుంటుంది, కానీ మీరు అది అర్రే ఇవ్వాల్సి వస్తుంది స్ప్రెడ్ లో. ఓకే. కానీ ఇక్కడ అర్రే ఇవ్వబడలేదు. ఫైనల్ కన్వర్షన్ ఈజ్ అర్రే ఓన్లీ. ఇక్కడ ఓకే. ఒకవేళ మీరు అదే అర్రేలో నుంచి కీస్ తీసుకోవాలంటే అరే డాట్ str కీస్ అంటే we will get the particular కీస్ అన్నమాట. సపోజ్ నాకు ఇక్కడ ఏబిసి fetch only keys. ఓకే. సో ఇక్కడ ఏబిసి ఉన్నాయి. నాకు సపోజ్ కీస్ మాత్రమే తెలుసుకోవాలనుకున్న పరిస్థితుల్లో సో అరే ఏఆర్ఆర్ డాట్ స్ట్రింగ్ డాట్ కీస్ అంటే ఈ ఫంక్షన్స్ ఇంతకుముందు లేవు. సో ఇది E6 లో వచ్చినవి. ఓకే. సో హియర్ అరే డాట్ ఇటరేటర్స్ తీసుకుంటే ఆ ఇటరేటర్స్ లో 1 2 3 అరేస్ 0 1 2 ఉంటాయి. సో అదే మనం డిస్ప్లే చేస్తాం. ఫర్ లూప్ తీసుకొని ఫర్ ఆఫ్ తీసుకొని డిస్ప్లే చేస్తాము. ఓకే. కీస్ అంటే ఇప్పుడు మనకు అరే ఎస్టిఆర్ లో ఏబిసి అని కదా ఉన్నాయి వేరియబుల్స్. అవును. కీస్ ఇన్ ద సెన్స్ ఇండెక్సెస్. ఓకే. ఓకే. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అవునవును.
ఓకే. జీరో అవి డిస్ప్లే 1 అవుతాయి. 2 ఓకే. ఓకే. అది మనకి ఎక్కడ అవసరం వస్తది? ఐ మీన్ ఇండెక్సెస్ ఇండెక్స్ ఐ మీన్ ఇన్ ద తెలుసుకోవడం రియల్ టైమ్ లో. కంపల్సరీ వస్తుంది కదా. ఆహా! ఇండెక్స్ ఇండెక్స్ ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అంటే ఓకే. కౌంట్ కోసమా? ఓకే. కౌంట్ కావచ్చు, లేక అసలు ఇండెక్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కనుక కావాలి కదా. హ్మ్. హ్మ్. సపోజ్ పేజ్ లోడ్ చేస్తున్నారు, పేజ్ లోడ్ చేసేటప్పుడు ఇండెక్సెస్ లేకుండా అర్రేలోని డేటా ఎంట్రీ లేకుండా మనం లోడ్ చేయలేం కదా. ఆ! అలాంటప్పుడు ఆ! హ్మ్. అలాంటప్పుడు పనికొస్తాయి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో కన్వర్ట్ ఇటరేట్ టు అర్రే. సో ఇక్కడ ఇటరేటర్ కాదు ఇక్కడ. సో హియర్ array dot from array dot str dot keys. దీన్ని మనం అర్రేగా ఎలా కన్వర్ట్ చేస్తాం, అరే డాట్ కీస్ ని. సో వీళ్ళు అగైన్ మనం వాటిని 0 1 2 3 1 2 ఇలా ఉంటే డైరెక్ట్ యాక్సెస్ చేయలేం కాబట్టి మనం సో ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ టు ద array dot from of array dot str dot strings. ఈ array dot str ని మళ్ళీ స్ట్రింగ్స్ చేస్తే నాకు 0 1 2 అనేవి నాకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. That is also one step here. Second, సపోజ్ మనం ఇక్కడ చూస్తే 0 1 2 ఇది ఇటరేటర్. ఇఫ్ యూ సీ దిస్ ఇటరేటర్ లో మనం డైరెక్ట్ డిస్ప్లే చేయలేము, బికాస్ అది స్టిల్ అది మెమరీలో ఉంటుంది. సో హ్మ్. దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్కి వెళ్తాము. సో ఓకే. ఫర్ లూప్కి వెళ్ళి ఆ కీస్ మనం ఫెచ్ చేసుకుంటాం. కీని 1 2ని 1 2 3ని మనం ఫెచ్ చేసుకుంటాం. స్టిల్ ఇది యాక్చువల్గా మెమరీలో ఉంటున్నాం, అందువల్ల మనం దాన్ని క్యాప్చర్ చేయలేము. సో ఇప్పుడు ఇటరేటర్స్ ని నేను నార్మల్ అరేకి తెచ్చుకోవాలంటే అరే డాట్ ఫ్రమ్ ఇచ్చి అరే డాట్ కీస్ అని మెన్షన్ చేసినప్పుడు నాకు ఈ 0 1 2 అనేవి డిస్ప్లే అవుతాయి. దట్ ఈస్ ది ఓకే. ఓకే. యా విత్ అరే డాట్ కీస్, అరే డాట్ కీస్ అండ్ అరే డాట్ రెడ్యూస్, అరే డాట్ సో అది సెట్ మీరు డూప్లికేట్ రిమూవ్ ఎలిమినేట్. చేస్తానన్నారు కదా! అవును. కొంచెం అది ఎలాబరేట్ చేస్తారా నాకు ఇది? నో ప్రాబ్లం. సపోజ్ ఇక్కడ ఇక్కడ 1 ఉందనుకోండి. హ్మ్. సో నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేసి అది ఎలిమినేట్ చేస్తుంది. ఇప్పుడు నాకు 1 అనేది ఓకే. డిస్ప్లే ఓకే. చూడండి అరే డాట్ ఫ్రమ్ లో 1 2 3 అరే ఉన్నాయి, ఆహాహా! బికాజ్ 1 తీసేసింది అనమాట. సెట్ లో మనం ఇచ్చిన వెంటనే అది అసలు డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే అది ఎలిమినేట్ చేసి ఇస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఆల్రెడీ డిఫైన్ చేసిన అర్రే ఉంది. దాన్ని నేను ఆ న్యూ సెట్ లో పాస్ చేస్తే నాకు అది ఎలిమినేట్ చేస్తుందా ఎలిమినేట్ డూప్లికేట్స్? చేస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మామూలుగా